తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. కాకినాడ పోర్టు పరిశ్రమల్లో కాంట్రాక్ట్ కార్మికులు గత 30 సంవత్సరాలుగా పనిచేస్తున్నారని, నేటికి కార్మిక చట్టాలు అమలుకు నోచుకోకపోవడంతో మనుగడ ప్రశ్నార్థకంగా మారుతుందని భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రంబాల సతీష్ ఆవేదన వ్యక్తం చేశారు. నేడు పోర్టు పరిశ్రమలు స్వచ్ఛందంగా కాంట్రాక్టు కార్మికులు బంద్ నిర్వహించారని పిలుపునిచ్చిన నేపథ్యంలో ర్యాలీగా కాకినాడ జిల్లా కలెక్టర్ ఆఫీస్ వద్దకు చేరుకుని నిరసన తెలియజేశారు. కనీస వేతనం 20,000 రూపాయలు అమలు చేయాలని, పీఎఫ్, ఈఎస్ఐ, బోనస్ లాంటి కార్మిక చట్టాలు పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పించాలని వివిధ డిమాండ్ల సాధనకు నిరసన తెలియజేసిన అనంతరం కాకినాడ డీఆర్ఓకి వినతిపత్రాన్ని అందజేశారు. భారత విప్లవ కమ్యూనిస్ట్ పార్టీ అలాగే వర్కర్స్ యూనియన్ జూలై 10వ తారీఖున ఈరోజు పోర్టు పరిశ్రమలకి బంద్ పిలిపించాం స్వచ్ఛందంగా. ఈరోజు మేము నిరసన తెలియజేయడానికి కూడా ఇక్కడ ఉన్నటువంటి పోర్టు పరిశ్రమలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ వర్కర్లు అందరూ కూడా ఈరోజు తరలివచ్చారు. మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని. గత ప్రభుత్వం ఎన్ని పాలకపక్షాలు ఎంతమంది ఉన్నా కూడా దాదాపు 15 సంవత్సరాలకు పైబడి కాంట్రాక్ట్ కార్మికులకి బేసిక్ వేతనం కూడా పెంచేటువంటి పరిస్థితి లేదు. మీడియాకు అనుగుణంగా ఈరోజు జీతాలు పెంపుదల చేయాల్సిన పరిశ్రమలు ఎక్కడా కూడా పెంపుదల చేయడం లేదు. ఈరోజు ధరలు విపరీతంగా పెరిగిపోయాయి. ఎలా బతకాలని మేము అడుగుతూ ఉన్నాం. తక్షణమే కాంట్రాక్ట్ కార్మికులు కనీసం ఏ ప్రభుత్వం అయినా సరే పట్టించుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పాలక వర్గాలు చెప్తా ఉన్నాయి, మేము టీచర్లకి జీతాలు పెంచుతున్నాం, రైల్వేలో పనిచేసే వాళ్ళకి జీతాలు పెంచుతున్నాం, అలాగే స్కీమ్ వర్కర్లు, అంగన్వాడీ అందరికీ జీతాలు ఎంతో కొంత పెంపుదల చేస్తారు. ఈరోజు కాంట్రాక్ట్ కార్మికుడు మీకు ఏ అన్యాయం చేశాడని అడుగుతూ ఉన్నాం. ఈరోజు పరిశ్రమకి అభివృద్ధికి కోట్ల సంపద సృష్టిస్తూ ఉంటాయి ఈరోజు కాంట్రాక్ట్ వర్కర్లు. మీరు కనీసం పట్టించుకునే పరిస్థితి లేకపోతే మిమ్మల్ని ఏమనాలని అడుగుతూ ఉంటాం. ఖచ్చితంగా ఈసారైనా, గతంలో పరిశ్రమలు ఉన్నాయి, కన్నబాబు గారు వచ్చి కనీసం కాంట్రాక్ట్ కార్మికుడికి మీ జీతాలు పెంచారని అడిగిన పాపని పోలే. ఎవడన్నా చనిపోతే సెటిల్మెంట్ చేసుకుని పోవడం తప్ప. ఈరోజు నానాజీ గారు కూడా మరి ఏం చేస్తారని మేము అడుగుతూ ఉన్నాం. మీరు కూడా అలాగే ఉంటారా, లేదంటే పవన్ కళ్యాణ్ గారు మార్కెట్ ముందు తీసుకెళ్లే విధంగా కాంట్రాక్ట్ కార్మికులు అండగా ఉంటారా అని ఈరోజు నానాజీ గారిని కూడా మేము అడగదలుచుకున్నాం. త్వరలో మేము నానాజీ గారు ఎమ్మెల్యే గారిని కలిసి ఎన్ఎఫ్సీఎల్ పరిశ్రమ తెరిపించాలా, కాంట్రాక్ట్ కార్మికులు అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి మేము అడగబోతా ఉన్నాం. కాబట్టి తక్షణమే న్యాయం చేయాలా. కార్మిక చట్టాలు అమలు కావడం లేదు. డీసీఎల్ ఆఫీస్ ఉంది, ఎందుకుందో తెలీదు. కార్మిక శాఖ ఆఫీస్ ఉంది, ఎందుకుందో తెలీదు. అలాగే పిఎఫ్, ఈఎస్ఐ ఆఫీసులు ఉన్నాయి, ఎందుకున్నాయో తెలియదు. వీళ్ళందరూ కాంట్రాక్టర్లకి, యాజమాన్యాలకి లైసెన్సులు ఇచ్చుకోవడానికి తప్ప ఈరోజు చట్టాలు అమలు అవుతున్నాయో లేదో చూసే పరిస్థితి ఎక్కడా లేదు. కాబట్టి ఇక మీదట కాంట్రాక్టర్లు మీకు ఉద్యోగం లేదు, సొమ్మంటే పొండంటే వెళ్ళిపోయే పరిస్థితి ఉండదు. మేము అందరం కూడా తిరగబడతాం. పోర్టు పరిశ్రమలు యాజమాన్యాలను అడుగుతాం, నిలదీస్తాం. తప్పకుండా మేము హెచ్చరిక చేస్తా ఉన్నాం ఈ సందర్భంగా. కాబట్టి కనీసం ఈసారైనా దయ ఉంచి మానవత్వంతో కాంట్రాక్ట్ కార్మికుల పరిస్థితి పట్టించుకోండి పోర్టు పరిశ్రమల్లో. అంగన్వాడీ వర్కర్ల సమస్యలను పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించాలని అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ నాయకురాలు పద్మావతి డిమాండ్ చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మికుల డిమాండ్స్ డే సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ అసోసియేషన్ మరియు సిఐటియు నాయకులు కార్మికుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పద్మావతి మాట్లాడుతూ సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా అంగన్వాడీ వర్కర్లకు జీతాలు ఇవ్వాలని, మెనూకు తగ్గట్లు ప్రభుత్వం ఇస్తున్న డబ్బులను పెంచాలని కోరుతున్నామన్నారు. ఈరోజు జూలై 10 ప్రతి సంవత్సరం అంగన్వాడీలో కోరికల దినం. ఈ కోరికల దినం సందర్భంగా మా యొక్క డిమాండ్స్ని తెలుపడానికి ఆర్డీఓ ఆఫీస్ దగ్గరికి వచ్చి ఉన్నాము. అంగన్వాడీలని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ప్రైవేటీకరణ చేయరాదు. తర్వాత సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ కొన్ని రాష్ట్రాల్లో ఇచ్చున్నారు, అది కూడా ఈ రాష్ట్రంలో అమలుపరచాలని, గ్రాట్యుటీ ఇవ్వాలని కోరుతున్నాము. రిటైర్మెంట్ బెనిఫిట్స్ పెంచాలని, తర్వాత మాకున్న బిల్లులు అంటే ఇప్పుడు పెరిగిన ధరలకు అనుగుణంగా మాకు ఇచ్చిన మెనూ ప్రకారము చాలా అసలు అంగన్వాడీ మా జీతంలోనే సగం మేము సెంటర్కి ఖర్చు పెట్టే పరిస్థితి అయితే ఉంది. ఇదైతే మాకు చాలా దారుణంగా ఉంది. పెరిగిన టీఏ బిల్లులు గతం 2017 నుంచి టీఏ బిల్లు ఇవ్వలేదు. ఈవెంట్లు అన్నారు, ఈవెంట్లు కూడా ఇవ్వలేదు. బిల్లులు చాలా బకాయిలు ఉన్నాయి, అవన్నీ ఇవ్వాలి. మాకు వేతనాలు పెంచాలని గత ప్రభుత్వంలో 42 రోజులు మేము సమ్మెలో కూర్చున్నాము. అయినా కూడా ఆ ప్రభుత్వం మాకు మొండి చేయి చూపించింది. జూలైలో పెంచుతామన్నారు, వాళ్ళే పోయారు. మళ్ళీ ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మా పట్ల స్పందించి మా
వేతనాలు పెంచాలని, మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, మాకు గ్రాట్యుటీ అమలు చేయాలని మా డిమాండ్స్ ఈరోజు తెలుపుటకు మేము వచ్చున్నాము. దీన్ని ప్రభుత్వం మా యందు స్పందించాలని కోరుతున్నాం. ముఖ్యంగా ఈ కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాత పాత విధానాలను మరింత దూకుడుగా అమలు చేయడానికి బీజేపీ మోడీ ప్రభుత్వం ప్రయత్నం చేస్తూ ఉంది. దానికి ఒత్తాసగా ఇక్కడ తెలుగుదేశం కూటమిగా ఉన్న ప్రభుత్వం కూడా ఇక్కడ కలపడం అనేది అన్యాయం. ఇప్పుడు మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరందరూ కూడా లేబర్ చట్టాలను తీసుకొచ్చి కార్మికులకు అండగా ఉన్న అనేక చట్టాలను తీసుకొచ్చి 4 కోట్లుగా మార్చి వాటిని అమలు చేయాలని చెప్పేసి తీవ్రంగా ప్రయత్నం చేయడం సిగ్గుచేటైన విషయం. ఈరోజు అంగన్వాడీ కార్మికులు, ఆశా కార్మికులు, మధ్యాహ్నం భోజన కార్మికులు ఇట్లా అనేక మంది స్కీముల్లో పనిచేస్తున్న కార్మికులకందరికీ కనీస వేతనంగా ఉన్న 26,000 ఇవ్వాలి. ఈ స్కీముల్ని అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉందని చెప్పేసి చెప్పినప్పటికీ వాటి జోలికి పోకుండా పాత విధానాలను అమలు చేయడానికి ప్రయత్నం చేయడం, ఈ స్కీములను నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేయడం ప్రజల ఆరోగ్యానికి, ప్రజల ఆహార భద్రతకి తీవ్రమైన ఇబ్బంది. ఈరోజు పసిపిల్లల్ని పౌష్టికాహారం అందిస్తూ గర్భవతులకి, బాలింతలకి సహాయం చేస్తున్న అంగన్వాడీ టీచర్లు, అంగన్వాడీ కార్మికుల్ని, వైద్యం చేస్తున్న ఆశా కార్మికుల్ని, ఈరోజు తాత్కాలిక కార్మికులందరూ కూడా తీవ్రమైన అన్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. దీనికి ఇప్పటికే కార్మిక వర్గం పోరాటాలతో బీజేపీకి బుద్ధి చెప్పారు. సీట్లు పూర్తిగా తగ్గించేశారు. 400 అని చెప్పేసి బీరాలు పలుకుతుంటే 240కే పరిమితం చేసిన సంగతి మీకు గుర్తు కాకపోతే మీరు మరింత ఈరోజు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పేసి కార్మిక వర్గం తరఫున హెచ్చరిక చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో విశాఖ ఉక్కిని ఈరోజు ప్రైవేటీకరణ చేయమని చెప్పి ఒక్క మాట కూడా చెప్పలేదు. ఎన్నికలప్పుడు వాగ్దానం ఇచ్చారు, వాళ్ళకి సముచితమైన న్యాయం చేస్తూ ఉన్నారు. అయినా ఇప్పటికి కూడా దాన్ని మొత్తం కూడా నిర్వీర్యం చేయడానికి ప్రయత్నం చేస్తాం తప్ప ఈ ఆంధ్రుల హక్కైన విశాఖని ఈరోజు కాపాడడానికి ప్రయత్నం చేయడం లేదు. రాష్ట్రంలో దళితులకు శ్మశాన వాటికలు కేటాయించడంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మాల మహానాడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షులు నన్నేటి పుష్పరాజ్ అన్నారు. ఈ సందర్భంగా పుష్పరాజ్ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆచంట నియోజకవర్గం ఆలమూరు గ్రామంలో గత జనవరిలో ధర్నా చేసిన సంగతి తెలిసిందేనని, అయినప్పటికీ ఇప్పటి వరకు శ్మశాన వాటిక కేటాయించలేదని, అలాగే ఉండి నియోజకవర్గం వాండం లంకనందు దళితుల శ్మశాన వాటికను ఆక్రమించిన 77 సెంట్లు అధికారుల సమక్షంలో విడదీశారు తప్ప ఇప్పటి వరకు పూడిక చేయలేదని, అలాగే ఎన్ఆర్పీ అగ్రహారం నందు శ్మశాన వాటికకు సరైన సదుపాయాలు లేవని, అలాగే వెంప గ్రామంలో శ్మశాన వాటికలో నుంచి చెరువులకు రోడ్లు వేసుకున్నారని, వీటిపై దృష్టి సారించి దళితులకు మేలు చేసేలా కలెక్టర్ చర్యలు తీసుకోవాలని పుష్పరాజ్ కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి స్పందించి త్వరలో చర్యలు తీసుకుని దళితులకు ఇబ్బందులు లేకుండా శ్మశాన వాటికలు కేటాయించేలా చర్యలు తీసుకుంటామని పుష్పరాజ్ కి హామీ ఇచ్చారు. మరి ఈరోజు పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారిని కలవడం జరిగింది. ఈ జిల్లాలో దళితుల సమస్యల మీద ఏదైతే డ్రైనేజీ ప్రాబ్లం కానీ, రోడ్ల ప్రాబ్లం కానీ, మంచినీరు ప్రాబ్లం కానీ చాలా కూడా ఈ జిల్లాలో సమస్యలు ఎక్కువ ఉండడం జరిగింది. దాంతోపాటుగా ముఖ్యంగా మరి దళితుల శ్మశాన వాటికి మాత్రం చాలా అధ్వాన పరిస్థితుల్లో ఉన్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఆచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలం ఆలమూరు గ్రామంలో 3 రోజుల పాటు నేను ధర్నా చేయడం జరిగింది గత జనవరి నెలలో. ఇప్పటి వరకు కూడా మరి అధికారులు ఎవరు కూడా స్పందించకపోవటం, ఆ శ్మశాన వాటిని ఇవ్వకపోవటం చాలా దారుణం. గతంలో ఎస్సీ కమిషన్ కూడా కలవటం జరిగింది. వాళ్ళు కాయింటర్ రాయించారు కానీ కాయింటర్ రాయించడానికి కూడా మరి డస్ట్బిన్లోకి వెళ్ళిపోయినాయి తప్ప ఇప్పటి వరకు కూడా శ్మశాన వాటికి కేటాయించిన పరిస్థితి ఉంది. దాంతో చూసుకుంటే ఉండి నియోజకవర్గం ఎన్ఆర్పీ అగ్రహారంలో కూడా ఇదే శ్మశాన వాటికి ప్రాబ్లం ఉంది. దాంతోపాటుగా వాండ్ర లంక గ్రామంలో మరి ఒక శ్మశాన వాటిని 70 సెంట్లు ఆక్రమించేసుకున్నారు అక్కడ ఒక సర్పంచ్. మరి ఆయన మీద చర్యలు తీసుకోమని చెప్పేసి అప్పుడు ఎస్సీ కమిషన్ మరి దాని మీద లేఖ రాయటం జరిగింది. కానీ ఇప్పటివరకు ఆయన మీద చర్యలు తీసుకోలేదు. ఆ శ్మశాన్ని కబ్జా అయిపోయిన శ్మశాన వాటిని ఇప్పటివరకు ఫినిషింగ్ చేసి ఆ గ్రామంలో ఉన్న నాయకులకు అప్పచెప్పలేకపోతుంది. అంటే చూసుకుంటే జిల్లాలో ఎక్కడ కూడా శ్మశాన వాటికి ఇబ్బందులు ఉన్నాయి. అలాగే వెలువూరు గ్రామంలో, నిన్న కాక మొన్న వెంప గ్రామంలో, అంటే చాలా చోట్ల కూడా మరి శ్మశాన వాటికి ఆక్రమణ గురవుతున్నాయి. ఉన్న దాటిని ఆక్రమణ గురవుతున్నాయి, లేనిటికి మాత్రం అసలు స్థలాలు ఇవ్వట్లేదు. మరి జీవో చెప్తుంది ఖచ్చితంగా 2 ఎకరాల భూమి ఇవ్వాలని చెప్పేసి స్వచ్ఛంగా 1352 జీవో నెంబరు స్పష్టంగా చెప్తుంది. మరి ఆ జీవో మరి ఏం చేస్తున్నారో, అధికారులు ఏం చేస్తున్నారో, మరి జీవో ప్రకారం మరి మీరు ఎందుకు స్థలాలు కేటాయించట్లేదో మరి ప్రత్యేకంగా మీరు తెలియజేయాలి. అధికారులు ఒకటి అడుగుతున్నాం, మరి నాయకులు కూడా ఓట్లు వేయించుకుంటున్నారు తప్ప దళితులకు మాత్రం పనిచేసిన దాఖలాలు లేవు. ఏ పార్టీ అయినా సరే, ఎన్ని పార్టీలు మారినా మరి స్వతంత్రం వచ్చి 74-75 సంవత్సరాలు అవుతున్నా మరి శ్మశాన వాటి లేకపోవడం చాలా దారుణం. అలాగే ఆలమూరు గ్రామం నలుమూరులో కూడా ఇదే శ్మశాన వాటి ప్రాబ్లం వచ్చింది. ఏదైతే పుంతకొట్ట ఉందో పుంతకొట్ట మీద మరి కప్పెట్టుకోవడం జరుగుతుంది. మరి ట్రాక్టర్లు వెళ్తున్నాయి, ధాన్యం ఆరేస్తూ ఉన్నారు. మరి మా పూర్వీకులు ఎవరైతే సమాధులు కప్పెట్టామో ఆ సమాధుల నుంచి ట్రాక్టర్లు వెళ్తాం వల్ల మరి ఆ శ్మశాన వాటికలన్నీ కూడా ధ్వంసం అయిపోయి చాలా దారుణ పరిస్థితి ఉంది.
మరి 2017 అమెండ్మెంట్ ప్రకారం చట్టం చెప్తుంది ఎస్సీ శ్మశాన వాటిని ఎవరైతే ధ్వంసం చేశారో వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయమని స్పష్టంగా చట్టం చెప్తుంది. మరి మేము ఎవరి మీద కూడా కేసులు నమోదు చేయించట్లేదు. ఎందుకంటే మానవత దృక్పథుడు ఏ అధికారికైనా మేము చెప్పేది ఏంటంటే మాకు శ్మశాన వాటికి ఇవ్వండి సార్ అని చెప్పి అడుగుతున్నాం తప్ప మేము ఎవరి మీద కూడా చాలా విజృంభణ చేసి కార్యక్రమాలు చేయలేదు. మరి ఇప్పటికైనా సరే మరి కొత్తగా వచ్చిన మరి కలెక్టర్ గారు నాగరాణి గారికి మేము రిప్రజెంటేషన్ జరిగింది. రిప్రజెంటేషన్ ఇచ్చి మేడం గారు ఒకటే చెప్పాం, దళితుల సమస్యలు శ్మశాన వాటికలతో రోడ్లతో పాటు డ్రైనేజీ మంచినీళ్ళు అన్ని సమస్యలతో పాటు ఎక్కువగా శ్మశాన వాటికి ఇబ్బందులు ఎక్కువ ఉన్నాయి, వాటిని మీరు పరిష్కరించాలి. దయచేసి మీరు మా జిల్లాలో పర్యటిస్తే కనుక మీతో పాటు మేము కూడా పర్యటిస్తామని చెప్పి మేడం గారు చెప్పడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించారు. ఖచ్చితంగా నేను శ్మశాన వాటి మీద ఖచ్చితంగా నేను చూసి ఇబ్బంది లేకుండా చేస్తానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మరి జిల్లాతో కూడా మా నాయకులంతా కూడా జిల్లాంతా కూడా మేము కలిసి మేము ఇంకోటి చెప్తున్నాం, ఏదైతే మేడం గారికి దృష్టిలో పెట్టామో ఒక 10-15 రోజుల్లో మేడం గారి దృష్టిలో పెట్టిందో చూస్తాము. 10-15 రోజుల్లో మాత్రం వీటి మీద కూడా ఇంట్రెస్ట్ చూపించకపోతే కానీ గవర్నమెంట్ కానీ ఇప్పుడున్న జిల్లా కలెక్టర్ కానీ ఇంట్రెస్ట్ చూపించకపోతే ఖచ్చితంగా మళ్ళీ రోడ్డు ఎక్కడానికి మాత్రం 80% కూడా వెనకబడే పరిస్థితి లేదు. ఖచ్చితంగా మేము రోడ్డు ఎక్కుతాం. రోడ్డు ఎక్కి మా హక్కులు మేము సాధించుకోవడానికి మాత్రం ధర్నాలు చేయడం మాత్రం జరుగుతుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ 100% మానమోహన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పథకాల అమలుకు బ్యాంకర్లు సహకరించాలి. డ్వాక్రా సంఘాల బలోపేతంలో బ్యాంకర్లదే కీలక పాత్రని వ్యాఖ్యానించిన సీఎం చంద్రబాబు. ప్రకాశం బ్యారేజ్ నుంచి కృష్ణా పశ్చిమ డెల్టాకు సాగు తాగునీరు విడుదల, వ్యవసాయం రైతులను కాపాడుకోవడం తమ ప్రభుత్వ లక్ష్యమన్న మంత్రి నిమ్మల. భీమవరం ఏరియా ఆసుపత్రిలో జిల్లా స్థాయి సేవలందించడానికి కృషి చేయాలి. ప్రభుత్వాసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. కాకినాడ నగరపాలక సంస్థ నూతన భవనాన్ని వేగంగా పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టండి. అధికారులను ఆదేశించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.